నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పునర్వైభవం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పునర్వైభవం తెచ్చామని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. నేడు శనివారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో పర్యటించారు. ఉండ్రాజవరం గ్రామంలో 4 కోట్ల R&B నిధులతో నూతనంగా నిర్మించిన 1.2 కిలోమీటర్ల ప్రధాన సీసీ రహదారిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆశీస్సులతో మంత్రి అయ్యానని, వారి సహకారంతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి, విస్తరణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని, కనీసం గుంతలు పూడ్చే నాదుడు లేక ప్రయాణికులు నరకం చూశారని ఫైర్ అయ్యారు. కొత్త రోడ్ల నిర్మాణం దేవుడెరుగు, కనీసం ఉన్న రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు. కానీ నేడు నిడదవోలు నియోజకవర్గంలో అద్భుతమైన రోడ్ల నిర్మాణం జరుగుతోందని ప్రజలే సాక్ష్యం చెబుతున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పదే పదే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీఎం, డిప్యూటీ సీఎంల ప్రత్యేక చొరవతో నిధులు రాబట్టి నిడదవోలును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. నంబర్ 1 అండి. అవునండి. వెడల్పు బాగుంది, చాలా బాగుంది. బాగా ఉపయోగపడుతుంది రోడ్డు వ్యాపారానికి. అనేక ప్రాంతాల్లో ప్రధానంగా రోడ్ల విస్తరణకి, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం అనే విషయం మీరు గమనించే ఉంటారు. ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే, మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఒక పక్కన R&B రోడ్లు, మరో పక్కన గ్రామీణ రోడ్లు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసి ఇవాళ అద్భుతమైనటువంటి రోడ్లు ఉన్నాయని ప్రజలందరూ అనుకుంటున్నారంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన చొరవ. దానికి సంబంధించి నేను కూడా పదే పదే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరి ఈ రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దాంతోపాటు ఇవాళ మీరు చూస్తే 2019-24 మధ్యకాలంలో తట్టెడు మట్టి కూడా వేయలేదు. కొత్త రోడ్లు వేయడం ఆ పక్కన పెట్టండి, అసలు ఉన్న రోడ్లు రిపేర్ చేయడం కూడా చేయలేని పరిస్థితి. పెద్ద పెద్ద గుంటలు ఏర్పడిపోయి ఆ గుంటల్లో నీళ్లు నిలబడిపోయి ప్రయాణికులకి ఆ గుంట లోతు ఎంత ఉందో తెలియక పడిపోయి యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలను మనం చూసాం. ఆ రోజుల్లో రోడ్డు మీద వెళ్ళటం అంటే బండి మీద కంటే కూడా పడవలో వెళ్ళటం ఉపయోగపడుతుందేమో అనే విధంగా ప్రజలందరూ బాధపడ్డారు. ఇవాళ మీరు ఇప్పుడు చూశారు ఇక్కడ ఉండ్రాజవరంలో, అదేవిధంగా మోర్త గ్రామానికి కలిపితే, అదేవిధంగా అక్కడ కొండాలమ్మ టెంపుల్ వరకు రమారమి 1200 మీటర్ల పొడవున సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇతరత్ర ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందపడుతూ ఎంతో కాలంగా మాకు ఇక్కడ రోడ్లు అవ్వలేదు, ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో చాలా నరకం చూసాం, ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో, ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మంచి రోడ్లు చూడగలుగుతున్నాం. దానివల్ల మాకు ప్రయాణం సుఖంగా ఉంటుంది, వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి, మనందరికీ కూడా ఆనందంగా ఉందనేటువంటి మాటని ప్రజలందరూ చెప్తున్నారు.